ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది సార్, అన్నిటికంటే సబ్జెక్ట్ వచ్చిన తర్వాత సో యాజ్ పర్ ది సబ్జెక్ట్ అంటే అకార్డింగ్ టు సబ్జెక్ట్ ఏమవుతుంది అంటే హ్యావ్ బీన్ కానీ ఓకే బీన్ నేను తర్వాత వస్తాను, హ్యావ్ కానీ హ్యాజ్ వస్తుంది. ఓకేనా సార్? హ్యావ్ కానీ హ్యాజ్ వస్తుంది అంటే సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, హీ షీ ఇట్. ప్లూరల్ అయితే యు దే వి ఉంటుంది, హ్యావ్ వస్తుంది. ఇప్పుడు హ్యావ్ తర్వాత V3 వస్తుంది, హ్యాస్ తర్వాత V3 వస్తుంది అని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకు చెప్పారు. యాక్షన్లో వాళ్ళ మాట తీసుకుందాం, V3 ఉంది కదా. ఇప్పుడు V3 అనేది ఇక్కడ మనం ఏం ప్లేస్ చేస్తాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా సార్. అంటే ఉండుట అని చెప్పాము. సో ఉండుట అనగానే ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్ అనగానే ఇప్పుడు డిక్షనరీ తీయంగానే బి కనబడుతుంది. దీని యొక్క బి యొక్క V3 ఏంటి? వెళ్తాం, ఇదంతా V1 అయింది, ఇది V2 అయింది, ఇది V3 అయింది. అయిందా బీన్ అనేది? సో ఆ బీన్ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాం మనం. కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ వస్తుంది మనకు తెలుసు. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో మనకు తెలుసు మనకి ఏమొస్తాయి సార్? నౌన్ వస్తుంది, నౌన్ ఫ్రేజ్ వస్తుంది, యాడ్జెక్టివ్ వస్తుంది, యాడ్వర్బ్ వస్తుంది, చివరిలో ప్రిపోజిషన్ ఫ్రేజ్. వీటన్నిటిలో ఏదైనా రావచ్చు కదా. ఇంతే ఉంటుంది సార్, ఇదే స్ట్రక్చర్. దీని తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఒక టైం ఉంటుంది. అంటే దీంట్లో ఫర్ కానీ అంటే టైం అని రాద్దాం, దీంట్లో టైం వస్తుంది, ఒక టైం చెప్తాం. ఫర్ కానీ సిన్స్ కానీ వస్తుంది. ఇదే స్ట్రక్చర్ సార్. దీన్నే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ బీయింగ్. మనం యూఆర్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేట్ ఆఫ్ యాక్షన్, స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే ఒక సెంటెన్స్ రాస్తాను. ఇప్పుడు నేనేం చెప్పానంటే ఏం చెప్తాము, ఇది తీసుకుందాం, దే ఆర్ సాడ్ అని చెప్పాం కదా, ఇది తీసుకుందాం. సో నార్మల్గా వాళ్ళు బాధగా ఉన్నారు అని చెప్పంగానే మనం ఏం చెప్తామంటే దే ఆర్ సాడ్ అని చెప్పాం కదా. బాధగా ఉన్నారు, రైటే. సో హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ సాడ్ అనే క్వశ్చన్ వస్తుంది. సో దే ఆర్ సాడ్ అని చెప్పాము, దే ఆర్ సాడ్, వాళ్ళు బాధగా ఉన్నారు. అప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను, హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ సాడ్, ఎంత కాలం నుంచి బాధగా ఉన్నారు. అదే కదా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అప్పుడు మనం ఏం చెప్తాము అంటే మనం పైన స్ట్రక్చర్ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ రాసుకున్నాం, దే రాసుకున్నాం. దాని తర్వాత హ్యావ్ కానీ హ్యాస్ కానీ అంటే దేకి ఏమొస్తుంది, ప్లూరల్ కాబట్టి హ్యావ్ రాసాం. దాని తర్వాత V3 రావాలి కదా, బీని పెట్టాం. దాని తర్వాత ఆబ్జెక్ట్లో ఇప్పుడు సాడ్ అనేది యాడ్జెక్టివే కదా, యాడ్జెక్టివ్ ఉంది కదా, వచ్చింది. దాని తర్వాత ఏంటి, టైం ఉంది. అంటే ఎంత కాలంగా అంటే ఆ టైం చూపించాలి కదా మనం. 2 hours మార్నింగ్ నుంచా అంటే పీరియడ్ ఆఫ్ టైం అనగానే ఫర్ వస్తుంది, ఫర్ 2 hours అయిపోయింది సార్. ఇదే స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇది కూడా స్టేట్ ఆఫ్ బీయింగే, బట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ బీయింగ్ మనం మాట్లాడేది. సో దే హ్యావ్ బీన్ సాడ్ ఫర్ 2 hours. ఇదేమి యాక్షన్ లేదు దీంట్లో. ఓకేనా సార్? దాంట్లో అసలు యాక్షనే ఉండదు. ఇది స్థితిని తెలియజేస్తుంది. స్థితియే ఎంత కాలంగా ఉన్నారు. హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ సాడ్ క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఉన్నారు, సాడ్గా ఉన్నారు. ఓకే, సాడ్గా ఉన్నారు. 1 గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, అప్పుడు కూడా సాడ్గానే ఉన్నారు. ఇప్పుడు సాడ్గా ఉన్నారు, 1 గంట తర్వాత 2 గంటల తర్వాత సాడ్గా ఉన్నారు. అంటే 2 గంటల నుంచి సాడ్గా ఉన్నారు. అప్పుడు ఎలా మాట్లాడతాం? ఇప్పుడు ఉన్నారంటే దే ఆర్ సాడ్ అని చెప్తున్నాం. 2 గంటల తర్వాత ఇందాక ఉండారు అంటే ఇప్పుడు లేరు అన్నప్పుడు పాస్ట్లో ఉన్నారంటే దే వర్ సాడ్ అని చెప్తున్నాం. లేదు రేపు ఉంటారంటే దే విల్ బి సాడ్ అని చెప్తున్నాం. బట్ 2 గంటలుగా ఉన్నారు, 3 గంటలుగా ఉన్నారు, పొద్దున్న నుంచి ఉన్నారు, నిన్నటి నుంచి ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి ఉన్నారు అనేటప్పుడు ఎలా చెప్తాము? అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడతాం స్టేట్ ఆఫ్ బీయింగ్లో. దే హ్యావ్ బీన్ సాడ్ ఫర్ 2 hours కదా. ఇప్పుడు ఇంకో సెంటెన్స్, దే హ్యావ్ బీన్ ఇన్ ద ఆఫీస్. Okay, they have been in the library. They have been in the library. Library for last 2 hours. For last 2 hours. The last 2 hours. 2 hours.
కదా. ఎస్ అంటే 2 గంటలుగా ఉన్నారు. ది హ్యావ్ Yes. బీన్ ఇన్ ద లైబ్రరీ. వాళ్ళ స్థితి, స్టేట్ ఆఫ్ బీయింగ్ అది. ఓకేనా సార్. ఇంకేమున్నాయి యాడ్జెక్టివ్స్ వాడి చెప్పాము. టేబుల్ అంతేగా, ఇట్ హాస్ బీన్ ఆన్ ది టేబుల్. ఎప్పటి నుంచి ఉంది? పొద్దున్న నుంచి ఉంది ఇది. సిన్స్ మార్నింగ్, అంతే కదా సార్. ఇట్ హ్యాస్ బీన్ ఆన్ ద టేబుల్ సిన్స్ మార్నింగ్. పొద్దున్న నుంచి ఉంది అది. అది ఇప్పుడు ఉందనుకోండి, ఏం చెప్పేస్తాం? నార్మల్గా చెప్పేస్తాం, ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్. అంతే. వెన్ యూ టాక్ అబౌట్ ద టైం, ఓకే, ఇట్ హాస్ బీన్ ఆన్ ద టేబుల్ సిన్స్ మార్నింగ్. కదా. అంటే ఇప్పుడు ఈ కీలకం అంతా దేంట్లో ఉందంటే, స్ట్రక్చర్ ని బాగా అర్థం చేసుకుంటే ఫ్లూయెన్సీ అదే వచ్చింది. వస్తుంది. సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలి. వెన్ యూ డోంట్ నో అబౌట్ ది సిచ్యువేషన్, దట్ టైమ్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ. తప్పకుండా డిఫికల్ట్ అయిపోతుంది కదా. ఓ, సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. సిచ్యువేషన్ అర్థం చేసుకోలేకపోతే ఎప్పటికీ రాదు సార్. నేను చెప్తున్నాగా, అంటే నేను నిజమే మాట. చెప్పేది కొంతమందికి నచ్చకపోవచ్చు, ఏంటి అలా అంటున్నారు అనేది. లేదు, అసలు సిచ్యువేషన్ అర్థం చేసుకోకపోతే వాడు ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఏముంది చెప్పు. ఏముంది? ఇప్పుడు వరడ్ అయితే బయటకు వచ్చింది, కానీ ఆ వరడ్ ఎటు డైవర్ట్ అవుతుంది? అంతే కదా. సిచ్యువేషన్ ముందు అర్థం చేసుకోవాలి. సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి కదా. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక కుర్చీ ఉంది అని చెప్తాం మనం. ఒక కుర్చీ ఉంది, లేదంటే అక్కడ కుర్చీ ఉంది అంటాం, అంతే తప్ప ఒక కుర్చీ ఉంది అని చెప్పాం మనం మాట్లాడేటప్పుడు వాడుక భాషలో. బట్ ఇక్కడ నౌన్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ గ్రామర్లో ఏమవుతుంది, ఆర్టికల్స్ రావాలి అక్కడ కదా. ఆ చైర్ అంటాము, దేర్ ఈజ్ అ చైర్ అంటాం కదా. ఇప్పుడు దేర్ ఈజ్ అ చైర్. ఆ సైన్స్ ఆటోమేటిక్ గా రావాలి. అది సైంటిఫిక్ సైన్స్ కదా. ఏ అనేది అది కాదు, పంచాంగం కదా అది. రూమ్ ఆర్టికల్ కదా. రూమ్ లో ఒక చైర్ ఉంది, లేదంటే ఒక ఫ్యాన్ ఉంది, ఒక చైర్ ఉంది, ఒక టేబుల్ ఉంది. మనం ఏమంటాము? రూమ్ లో కుర్చీ ఉంది అంటాం, అంతే. ఒక కుర్చీ అని చెప్తామా? యాక్చువల్గా ట్రాన్స్లేషన్తో నేర్చుకునే వాళ్ళు ఏమవుతుంది, ఒక లేదు కదా అని ఏ పెట్టరు, ఒక ఉంది కదా అని ఏ పెడతారు. అలా నేర్చుకుంటే ఇంక అంతే కదా. బట్ యాక్చువల్గా ఇక్కడ దేర్ వచ్చింది చూసారా, దేర్ వస్తే ఇక్కడ రావాల్సింది నౌనే రావాలి, ఇంకా ఏమీ రాకూడదు. మీరు ఏది పెట్టినా తప్పు అవుతుంది. అది ఎలాగ అవుతుంది అంటే నేను చెప్తాను దేర్ చెప్పినప్పుడు క్లాసు. అంతే. నేను ఐ డోంట్ వాంట్ యూ గెట్ కన్ఫ్యూజ్. నేను ఒకేసారి మొత్తం కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. లిటిల్ బై లిటిల్ చెప్పుకుంటూ వెళ్తుంటే ఏమవుతుంది అంటే మీకు బాగా అర్థమవుతుంది కదా. అదే ఇప్పుడు మీరు తమరు ఏం చెప్తున్నారంటే, సింపుల్ గా స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటంటే, ఇంగ్లీష్ వాజ్ నాట్ రిటన్ బై వన్ ఆథర్, ఒక ఆథర్ ద్వారా రాయలేదు. సో దీనివల్ల ఏమైంది అంటే, మన తెలుగు వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళు ఒకటి చెప్పారు, వీళ్ళు ఒకటి అర్థం చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు, బుక్స్ రాయడం మొదలుపెట్టినప్పుడు ఒక రైటర్ నుంచి ఇంకో రైటర్కి అంటే అర్థమయ్యి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి కదా. అతను అర్థం చేసుకున్నాడో లేదో కరెక్ట్గా తెలియదు కదా రాసే రైటర్ మనకి. దానికో ఆయన బుక్ రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇలా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి వీళ్ళు రాసిన బుక్స్, అంటే మన తెలుగు స్పీకర్స్ రాసిన బుక్స్ని ఫాలో అయ్యి టీచర్స్ చెప్తున్నారు కొంతమంది. అదే అందరూ కాదు, మనం చెప్పలేం కదా. దట్ ఈస్ ఆల్సో ఉంటుంది కదా. సో ఇది అర్థమైంది కదా సార్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అర్థమైంది కదా మీకు. ఇప్పుడు 100% ఇప్పుడు నేను టీచర్ని సార్. ఇప్పుడు నేను ఏమంటానంటే ఐఎమ్ టీచర్ కదా. సో నేను ఎంతకాలంగా, హౌ లాంగ్ హ్యావ్ ఐ బీన్ ఎ టీచర్, ఎంతకాలంగా టీచర్గా ఉన్నాను, హౌ లాంగ్ హ్యావ్ ఐ బీన్ ఎ టీచర్. అప్పుడేం చెప్తాను, ఐ హ్యావ్ బీన్ ఎ టీచర్ ఫర్ ద లాస్ట్ 11 years. అంతే కదా సార్. మీరు ప్రశ్నించేటప్పుడు మాకు అర్థమైపోతుంది స్టూడెంట్ కి. అంతే సార్. మనం ఇప్పుడు ఇది మనం నేర్చుకుంటుంది ఎలా ఉండాలి అంటే సార్, ఇప్పుడు ఇది నేర్చుకున్నాం కదా, రేపు పొద్దున మనం ఇది యూజ్ చేసిన తర్వాత మనం రేపైనా కమ్ అక్రాస్ అవుతాం అనుకోండి, న్యూస్ పేపర్ చదివినా కానీ, ఒక బుక్ నవల్స్ చదివినా కానీ మనకు అర్థం అవ్వాలి కదా. ఓకే, ఇది చెప్తున్నారు అని అర్థం అవ్వాలి కదా. ఏదో నేర్చుకున్నాం, ఒక సెంటెన్స్ నేర్చుకున్నాం, దాన్ని ఇంకో 2 సెంటెన్స్లో మాట్లాడమంటే అయిపోదు కదా. ఆ ఒక్క సెంటెన్స్ కాదు కదా. మీరు ఇందాకనే చెప్పారు ఏమని, దే ఆర్ ఇంటెలిజెంట్ అనంలోనే అవతలోడు మనల్ని